చదువుకుంటే సరిపోదు. ఆ చదువుకి తగిన నైపుణ్యం ఉండాలి. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. ఈ విషయం తెలుసు కాబట్టే పోటీ ప్రపంచానికి అనుగుణంగా పిల్లలకు నైపుణ్యమైన విద్యను అందించాలని సీఎం వైఎస్ జగన్ భావించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఐబీ సిలబస్ని రానున్న విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అసలు ఏంటి ఈ ఐబీ సిలబస్? దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది? పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఐబీ విద్యా విధానం తప్పనిసరే? వాచ్ ఇట్. చంద్రబాబు పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. విద్యను కొనుక్కోలేక పేద పిల్లలు చదువుకు దూరమయ్యారు. అయితే సీఎం జగన్ అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థకు ఊపిరి పోశారు. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చారు. అమ్మ ఒడి, గోరుముద్ద వంటి పలు పథకాలతో పేద పిల్లలను స్కూలు బాట పట్టించారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా విద్యా విధానంలోనూ మార్పులు తెచ్చారు. డిజిటల్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. అలాగే 8వ తరగతి నుంచి విద్యార్థులకు ట్యాబ్స్ ని అందించి బైజ్యూస్ వంటి కంటెంట్తో నాణ్యమైన విద్యకు పునాదులేశారు. రైట్ ఫర్ ఎడ్యుకేషన్ కాదు, రైట్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నినాదంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు ఐబీ విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ప్రవేశపెడుతున్న ప్రతి విధానం కూడా మొదట ఏదో దీనిలాగా అనిపిస్తుంది, కానీ దానిలో ఒక్కసారి వీళ్ళు ఇంటర్ఫియర్ అయితే విద్యార్థులు చాలా చురుకుగా నేను స్కూల్లో చూస్తున్నాను. అన్నీ కూడా వాళ్ళు చురుకుగా నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే నేర్చుకున్నారో కొత్త ఉత్సాహంతో మరికొంత ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. ఇది ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాల్లో నిలబడాలంటే మాత్రము ఇటువంటి అవసరము, అది ఉపయోగపడుతుందని ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను కూడా. అసలేంటి ఐబీ ఎడ్యుకేషన్ అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. పిల్లలపై మానసిక ఒత్తిడిని తగ్గించే విద్యా విధానమే ఈ ఐబీ. దాదాపు 60 ఏళ్ల క్రితం స్విట్జర్లాండ్కి చెందిన కొందరు ఉపాధ్యాయులు తయారు చేసిన విద్యా విధానమే ఈ ఇంటర్నేషనల్ బకలారియట్ కరిక్యులం. 1968లో ప్రారంభమైన ఈ విద్యా విధానం ప్రస్తుతం 159 దేశాల్లో అమలవుతోంది. విద్యార్థికి 3 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసు వరకు ప్రైమరీ ఇయర్, మిడిల్ ఇయర్స్, డిప్లొమా ప్రోగ్రామ్, కెరీర్ రిలేటెడ్ ప్రోగ్రాంలో శిక్షణ ఇస్తారు. విద్యార్థులు ఎంచుకున్న కెరియర్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను, జ్ఞానాన్ని పెంపొందిస్తారు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే చదువుకు తగ్గ నైపుణ్యాన్ని అందుకొని అంతర్జాతీయ స్థాయిలో మంచి ఉద్యోగాన్ని త్వరలో అందుకునే వీలు ఈ విద్యా విధానం వల్ల సాధ్యమవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని పాఠశాలల్లో కూడా సక్సెస్ఫుల్గా అందరికీ అందించి మన ఈ విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానాల్లో నిలబడే విధంగా ఈ పథకం అనేది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఆ విధంగా మేమైతే పాఠశాల స్థాయిలో ఈ ఐబీని అందరి విద్యార్థులకు కూడా అందించేందుకు తగ్గ చర్యలు అనేవి మేము తీసుకుంటాము. ఇప్పటికే విద్యా విధానంలో తెచ్చిన మార్పులతో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ఇప్పుడు ఐబీ విద్యా విధానంతో సీఎం జగన్ ఆశించినట్లు మన విద్యార్థులు మరింత గర్వకారణంగా మారుతారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న ప్రయత్నాలను మొత్తం అందరూ క్షేత్రస్థాయిలో అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైన ప్రయత్నం అయితే జరగలేదంటున్నారు. ఇప్పటివరకు మన విద్యార్థులు కూడా ఇటువంటి సిలబస్ను ఖచ్చితంగా స్వీకరించి ఖచ్చితంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన ఈ విద్యను అవలంబించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో కూడా అన్ని రకాల విజయం సాధించడానికి అవకాశం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.